మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టమని చెప్పాగా, మరి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? జలాల్, వచ్చింది నేను. మమ్మల్ని క్షమించండి రుకయ్య, ఎవరో దాసి వచ్చిందనుకున్నా. అదేం పర్వాలేదు. ఇంతకీ మీరెందుకంత విచారిస్తున్నారు? ఎందుకో ఏమిటో అంతా మీకు చాలా బాగా తెలుసు. అయినా ఎందుకని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా? సరే, నేను మళ్ళీ ఇంకెప్పుడు మిమ్మల్ని అడగను. మీ మనసుకి బాధ కలిగించే విషయం నేను ఎంత మాత్రం ప్రస్తావించను. అడిగినా అడగకపోయినా ఈ సంగతి మాత్రం మా గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంది. మేము యుద్ధానికి వెళ్ళిందే ఎవరు బలవంతంగా మతం మార్చుకోకూడదని, ఎవరి ఒత్తిడి వల్ల బలవంతంగా బాధపడుతూ మతాన్ని మార్చుకోకూడదని. కానీ మేము తిరిగి వచ్చేసరికి మేమనుకున్న ఆశలన్నీ కూడా అడియాసలైపోయాయి. వెళ్ళొస్తాం. జలాల్, నేనొచ్చింది మీ అలసట తీర్చే ఏర్పాట్లు చేయాలని. కనుక నేను మీకు మనోరంజన కలిగిస్తాను. అదేమీ వద్దు. మేం ప్రస్తుతం విశ్రాంతి తీసుకోదలిచాం. మీరు కూడా అదే చేయండి. షబకైర్. అంటే ఇప్పుడు మీరు నాకు వ్యవధి ఇవ్వలేరు? నేను ప్రేమించను లేరన్నమాట.